నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 30న 10వ తరగతి ఫలితాలు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30న అంటే మంగళవారం ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. ఏపీ పాలిసెట్ పరీక్షకు 1,41,000 మంది హాజరు. 30న ప్రాథమిక కీ విడుదల, 10 రోజుల్లో ఫలితాల వెల్లడి. అకాడమిక్ ఇయర్‌ను కూడా జూన్ నెల ప్రథమార్థంలోనే ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. నేటితో ముగియనున్న పాలిసెట్. తెలంగాణ నుంచి రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష పాలిసెట్‌ను ఈ నెల 28 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ చెప్పారు. ₹100 లేట్ ఫీజు తోటి ఈ నెల 30 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష మే 26న నిర్వహిస్తారు. నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 24-25 అకాడమిక్ ఇయర్‌కి గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 10 నుంచి 12:30 వరకు జరిగే ఈ పరీక్షకు 18,989 మంది హాజరవుతారు. ఇంకోటి పాలిసెట్ 2024 ఫీజు చెల్లింపునకు గడువు పెంపు అని ఇచ్చారు. ఇది వెబ్సైట్ పాలిసెట్ ఎస్బిటిఏటి తెలంగాణ gov.in. టెట్ డిఎస్సిపై స్పష్టత ఇవ్వాలి. డీటెయిల్డ్ షెడ్యూల్ను ప్రకటించాలి. తెలంగాణ డిఏడ్, బిఏడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్. టెట్ పరీక్షలను మే నెల 20 నుంచి జూన్ 3 వరకు, అలాగే డిఎస్సి పరీక్షలను జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించి నెల రోజులుగా వస్తున్న ఇప్పటి వరకు పూర్తి స్థాయి షెడ్యూల్ మాత్రం ఇవ్వడం లేదని అన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తొందరగా ఇస్తే బాగుంటుంది. ఇంటర్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులు. మే 24 నుంచి జూన్ 3 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ డేట్లు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇట్లుంది. ఒకసారి చూసుకోండి. ఇది ఫస్ట్ ఇయర్ది, ఇది సెకండ్ ఇయర్ది. వీళ్ళు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే మీ ఇష్టం. 24 నుంచి ఇంటర్ వొకేషనల్ సప్లిమెంటరీ పరీక్షలు. ఇంటర్ వొకేషనల్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మొదటి 2 సంవత్సరం పరీక్షలు మే 24 తేదీ నుంచి జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు సెకండ్ ఇయర్ వొకేషనల్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు మే 24న ప్రారంభమై 30న ముగియనున్నాయి. ఇక వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ పరీక్షలు మే 31, జూన్ 1న తేదీన జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. ఇంటర్లోనూ దోస్తు, డిగ్రీ తరహాలో ఆన్లైన్ అడ్మిషన్లకు విద్యాశాఖ కసరత్తు. ఫీజులు దిగొచ్చేనా అని ఇచ్చారు. డిగ్రీ తరహాలో ఇంటర్లోనూ ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టేలా ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుంది. దోస్తు ద్వారా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లుగానే జూనియర్ కాలేజీల్లో కూడా ఆన్లైన్ విధానంలో ప్రవేశాలు చేపడతామని అధికారులు కొన్నేళ్లుగా చెప్తున్నా వివిధ కారణాలతోటి వాయిదా పడుతూనే వస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ఇంటర్ బోర్డు సర్వీసులు ఎక్కువగా ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అందించే సేవలతో పాటు ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలో చేపడుతున్నారు. కానీ ప్రధానమైన ప్రవేశాలు మాత్రం ఆన్లైన్లో చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇటీవల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కూడా తెలిపారు. డిగ్రీ తరహాలో ఇంటర్లో కూడా ఆన్లైన్ ప్రవేశాలు చేపడితే కళాశాలల ఫీజును కూడా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. దాంతో ఆయా కాలేజీల ఆదాయ వ్యయాలకు అనుగుణంగా ఫీజులు నిర్ణయించే అవకాశం ఉంది. ఇప్పటికన్నా ఫీజులు తక్కువైతే ఇంకా మంచిగా ఉంటుంది. ఈరోజు బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష. మొత్తం 47,461 మంది అప్లై చేసుకున్నారు. ఉదయం 10 నుంచి 12:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. హాల్ టికెట్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పరీక్ష కేంద్రం వివరాలు ముందుగానే సరిచూసుకోవాలని తెలిపారు ఆఫీసర్లు. చివరి నిమిషంలో టెన్షన్ పడొద్దని, నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి రావాలని సూచించారు. అదే ఇన్ఫర్మేషన్. ఈ శ్రమపై జిల్లా కలెక్టర్లకు అదనపు బాధ్యతలు. ఇంకా చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా యూస్ఫుల్ అన్నమాట ఇది. మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? అసంఘటిత రంగంలోని కార్మికులందరినీ ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయాలని కార్మిక శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. అసంఘటిత రంగంలోని కార్మికులందరూ సమీకరించి నమోదు చేసేందుకు ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రధాన పట్టణాల్లో వలస కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ, ఇతర భవన నిర్మాణ రంగ కార్మికులు,
ప్లాట్ఫామ్పై నివసించే కార్మికులు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులతో సహా అసంఘటిత రంగ కార్మికులందరికీ కేంద్రీకృత డేటాబేస్లు రూపొందించాలని చెప్పారు. ఇది ఒకవేళ మీకు తెలిసిన లేబర్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. లేబర్స్ అన్నీ అందరూ అని అంటే డైలీ వర్క్ చేసుకునే వాళ్ళని. వెబ్సైట్లో ఫేషియల్ రికగ్నైజేషన్ తొలిసారి అమలుకు సన్నాహాలు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం కుదరదు. రేపటి నుంచి అందుబాటులో హాల్ టికెట్లు. వెబ్సైట్ ఇంజనీరింగ్ అడ్మిషన్లకు సంబంధించింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు. మే 24 నుంచి జూన్ 3 వరకు ఇందాక చూసిందే. సెకండ్ ఇయర్ షెడ్యూల్ ఉంది, ఫస్ట్ ఇయర్ షెడ్యూల్. ఇంకా నోటిఫికేషన్ విషయానికి వస్తే HURLలో వివిధ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు 80. మేనేజర్, ఇంజనీర్, మేనేజర్ ఇట్లున్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 20. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆఫరింగ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ మ్యారిటైమ్ సెక్టార్. మరి ఏమేమి ప్రోగ్రాంలు ఉన్నాయి అంటే MBA ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్, MBA పోర్ట్ షిప్పింగ్ మేనేజ్మెంట్, BBA లాజిస్టిక్స్, BBA అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ విశాఖపట్నం, కోచి ఇక్కడ ఉన్నాయి. ఎంట్రీ మెకానిజమ్స్ BBA క్యూట్ ఉంది. తర్వాత MBA IMU సెట్, క్యాట్, మ్యాట్, CMATల ఎగ్జామ్ రాసి పాస్ కావాలి. BBA క్యూట్తో పాటు 12th క్లాస్ మార్క్స్ని కూడా చూస్తారు వీళ్ళు, ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ డేట్లు ఏమున్నాయంటే రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు 5/5 వచ్చే నెల 5 తారీఖు. రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ BBAకి 36, MBAకేమో వచ్చే నెల 5. ఇకపోతే అదే యూనివర్సిటీ ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ అకాడమిక్ ఇయర్ 24-25 అకాడమిక్ ఇయర్కి యూజీ ప్రోగ్రాములు, డిప్లొమా, తర్వాత పీజీ ప్రోగ్రాములు ఇవి. దీంట్లో యూజీ ప్రోగ్రాంలు బీటెక్ మ్యారిటైమ్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్. అడ్మిషన్స్ మెకానిజం యూజీ IMU సెట్ ఉంటుంది, BBA క్యూట్ ఉంటుంది, లేకపోతే 12th మార్క్స్ IMU సెట్ ఫర్ ఇది. డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ ఇది కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. దీనికి లాస్ట్ డేట్లు ఎప్పుడు ఉన్నాయి అంటే 5/5. రిజిస్ట్రేషన్ ఫర్ BBA 36 గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ CPET అడ్మిషన్లు డిప్లొమా లెవెల్ అన్నమాట. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ DPMT 3 years కోర్సు 10th స్టాండర్డ్ ఎంట్రీ. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ DPT 3 years అండ్ 10th స్టాండర్డ్. డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ టెస్టింగ్. PGT PPT 2 years 3 years డిగ్రీ తర్వాత డిగ్రీ. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ప్లాస్టిక్స్ CAD 1.5 year ఇది. క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ద ఎంట్రీ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఆల్సో eligible to apply for all the above courses. Candidates who have passed inter ITI can join in diploma second year. Lateral entry కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే దీనికి వచ్చే నెల 31 తారీఖు, పోయిన నెల 26 తారీఖు స్టార్ట్ అయినాయి. డేట్ ఆఫ్ క్యాట్ ఆల్ ఓవర్ ఇండియా 9/6 క్లాసులు ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. నో ఏజ్ బార్, సెపరేట్ హాస్టల్ అకామిడేషన్ ఫర్ బాయ్స్ గర్ల్స్. ఏజ్ బార్ ఏం లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బాయ్స్ గర్ల్స్కి సెపరేట్ హాస్టల్ ఉంటాయి. మరిన్ని వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. మనకు ఇది హైదరాబాద్ చెర్లపల్లి. ఇకపోతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PhD ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయంటే ఇంగ్లీష్, కామర్స్, ఎడ్యుకేషన్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మిన్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ముఖ్య సమాచారం. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 1500, దివ్యాంగులు, BC SC ST అభ్యర్థులకు 1000. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 3. పరీక్ష కేంద్రం హైదరాబాద్. ఎంట్రన్స్ టెస్ట్ మే 25 ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడింగ్ మే 20 నుంచి. వెబ్సైట్ BRAOU online.in. సంస్కృత యూనివర్సిటీలో సాంస్క్రిట్ యూనివర్సిటీలో ప్రాక్ శాస్త్రి ప్రోగ్రామ్ అంటే దీనికి మొత్తం 132 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్ వ్యవధి మొదటి ఏడాది ఫస్ట్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ కింద సాంస్క్రిట్, తెలుగు, హిందీ పేపర్లు ఉంటాయి. దీనికి క్వాలిఫికేషన్ SSC CBSE నుంచి 10th క్వాలిఫై పాస్ అయి ఉండాలి. దరఖాస్తు ఫీజు 300. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూన్ 10. వెబ్సైటు NSKTUAC.in. తెలంగాణలో సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పోస్టులు మొత్తం 150 ఉన్నాయి. క్వాలిఫికేషన్
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లాలో బ్యాచిలర్ డిగ్రీ, 3 ఏళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. తెలంగాణ జ్యుడిషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. దరఖాస్తు ఫీజు రూ. 1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500. స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 17. వెబ్సైటు tshec.gov.in. వర్డ్ ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్ సర్టిఫికేట్ దరఖాస్తులకు ఆహ్వానం. ఈఎస్ఐసి పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 24-25 అకాడమిక్ ఇయర్‌కి ఇన్స్యూర్డ్ పర్సన్స్ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కాలేజీలలో ప్రవేశానికి ఈఎస్ఐసి ప్రకటన విడుదల చేసింది. జాతీయ అర్హత పరీక్ష యూజీ నీట్ 2024లో అర్హత సాధించిన విద్యార్థులు దీని కింద సీట్లు పొందేందుకు అర్హులని తెలిపింది. అయితే అభ్యర్థులకు ఈఎస్ఐసి జారీ చేసిన వర్డ్ ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈఎస్ఐసి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, మే 12 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు మే 15 నాటికి ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని కూడా పేర్కొన్నారు. ఇకపోతే హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో 2024-25 అకాడమిక్ ఇయర్‌కి 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మనకు ఆఫీసర్లు తెలుపుతున్నారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ (DCE), డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులో 60 సీట్ల చొప్పున విద్యార్థినులకు కేటాయించడం జరుగుతుంది. తల్లిదండ్రులు కోల్పోయిన, తల్లి లేదా తండ్రి చనిపోయిన అనాథ బాలికలతో పాటు నిరుపేద విద్యార్థినులు, అక్రమ రవాణా బాధిత బాలికలు తమ విద్యార్హతలతో కూడిన ధ్రువపత్రాలను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. వీరు పాలిటెక్నిక్ అర్హత పరీక్ష రాయకున్నా కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని చెప్పారు. దివ్యాంగులకు 3% సీట్లు కేటాయిస్తారు. అనాథ బాలికలకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. పేరెంట్స్ మరణ ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గద్వాల్లో ఉంటే 2వ రైల్వే గేట్ శివాలయం రహదారిలో ఉన్న బాలరక్ష భవన్లో దరఖాస్తు పత్రాలు లభిస్తాయి. దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాలు జత చేసి మే 2న తేదీలోగా కార్యాలయంలో సమర్పించాలని వివరించారు. ఎంపికైన విద్యార్థినులకు 3 ఏళ్ల పాటు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇది మంచి విషయాలు కాబట్టి ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది మీరు షేర్ చేస్తే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.